హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నోమాడ్ ఇండియన్ అన్చార్టెడ్. ఈ వ్లాగ్లో మనమున్న లొకేషన్ వచ్చేసి శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామివారి దేవస్థానం అనమాట. ఈ గుడి వచ్చేసి మనకి సామర్లకోటలో, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఉంటుంది. పంచారామ క్షేత్రాల్లో అంటే 5 శివుని క్షేత్రాలలో ఇది ఒకటి అనమాట. ఇక్కడ మొత్తం కూడా స్థల పురాణం ఉంది. నేను అది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వ్లాగ్లో. సో ఇంకా మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అటువంటి వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన వ్లాగ్స్ని చూడండి. అండ్ తర్వాత మీరిచ్చే లైక్ కానీ కమెంట్ కానీ మన వ్లాగ్ ఎలా ఉంది అన్న ఒక ఫీడ్బ్యాక్ లాగా ఉపయోగపడుతుంది మనకి. దయచేసి అందరూ కూడా కమెంట్ కానీ లైక్ కానీ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం గర్భగుడి చుట్టూ ఉన్నటువంటి గోడలు అనమాట. ఇది మొత్తం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ కంట్రోల్లో ఉంది. వాళ్ళు ఆ రాళ్ళపైన వేసినటువంటి నంబర్స్ అవి ఒక సీక్వెన్స్లో అమర్చారనమాట అవన్నీ. అండ్ ఇది మొత్తం కూడా గుడి ప్రాంగణము. ఇక్కడ చూస్తున్నారు కదా మేడి చెట్టు, సో ఎంత పెద్దగా ఉంది చూడండి. అండ్ ఈ గుడి చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం వచ్చేసి శ్రీ కాలభైరవుడు, ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు అని చెప్పారు ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ చాలా ఎన్నో దేవతా గణ వృక్షాలు అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇందాక మనం మేడి చెట్టు చూసాము. ఇక్కడ వచ్చేసి కదంబ వృక్షం అంట. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పువ్వు ఇది, కదంబ చెట్టు. మనకి ఆరెంజ్ కలర్లో వస్తుంది పువ్వు. ఇది చాలా మటుకు మనకి సిటీలో దొరకదు, కానీ ఇవి స్పెషల్ ఫెస్టివల్స్ అప్పుడు అమ్ముతూ ఉంటారు ఈ కదంబ పువ్వులు అనేసి. చాలా అమ్మవారికి చాలా ఇష్టమైన పువ్వు. ఇది వచ్చేసి పంచారామ క్షేత్రాల్లో అంటే 5 శివుని క్షేత్రాలలో ఒకటి. మొత్తం కూడా చూసుకుంటే దక్షారామం ఒకటి, మనకి సామర్లకోట, తర్వాత అమరావతి, భీమవరము, పాలకొల్లు, ఈ మొత్తం ఉన్నటువంటి 5 పంచారామ క్షేత్రాల్లో సామర్లకోట కూడా ఒకటి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ గుడి 2 అంతస్తుల్లో ఉంటుంది. పైనుండి వ్యూ అయితే ఇలాగుంది. ఒకసారి మనము చూస్తే ఇది మొత్తం కూడా ధ్వజస్తంభం అనమాట. కిందికి వెళ్ళి చూద్దాం ఒకసారి. అక్కడ కనిపించినటువంటి కుండము అదంతా కూడా. ఇక్కడ గమనిస్తున్నారు కదా, బయట ఒక శివలింగం ఉంది. బయట ఉన్నటువంటి కుండంలో నుండి 108 బిందెలతో మనం కనుక ఏదైనా కోరిక కోరుకొని ఆ శివలింగం పైన అభిషేకం చేస్తే తప్పకుండా తీరుతుందని ఇక్కడ చరిత్ర చెప్తుంది. అయితే మన కోరిక తీరిన తర్వాత మళ్ళీ 11 బిందెలు తీసుకొని వచ్చి అభిషేకం చేయాలంట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి భీమకుండము. ఇది మొత్తం కూడా కొలను గుడి ప్రాంగణంలో ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చుట్టూ కొబ్బరి చెట్లతో. మేమైతే సాయంత్రం వచ్చినందుకు కొద్దిగా లైటింగ్ అయితే తక్కువగా ఉంది. ఆల్మోస్ట్ టైం అయితే మాకు 6 o'clock అవుతుంది ఇప్పుడు ఇక్కడ. అండ్ గుడి టైమింగ్స్ చూసుకుంటే పొద్దున 6 గంటల నుండి 12 వరకు ఉంటుంది. అండ్ మళ్ళీ సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఇదంతా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది. అండ్ గుడిలో అయితే ఇక్కడ ఒక గంట ఉంది. ఆ గంట కొడితే ఓం అనే నాదం వినిపిస్తుంది. ఇక్కడ మొత్తం కూడా అమ్మవారి సహస్రనామాలతో ఇలా రాసి ఈ విధంగా పటాలు చేశారు. సో ఎంతో కష్టపడ్డారు. ఒక పక్క అమ్మవారి సహస్రనామాలతో, మరో పక్క విష్ణు సహస్రనామాలతో మొత్తం కూడా ఇలా చిన్నగా రాసి ఇదంతా కూడా చేశారనమాట. అందుకని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఒక గ్లాస్లో భద్రపరిచి రెండింటిని ఇక్కడ గుడి లోపల గర్భగుడికి వెళ్ళే లైన్ దగ్గర ఉంచారనమాట. అని చూస్తున్నారు కదా, ఇందాక చెప్పినట్టుగా ఈ గుడి 2 ఫ్లోర్లు అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, ఫస్ట్ ఫ్లోర్ ఒకటి, 2 ఫ్లోర్లు అంటే. సో ఈ కింద భాగం చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా దత్తాత్రేయ స్వామి, కుమారస్వామి, కాలభైరవుడు ఇలా చుట్టూ ఈ గర్భగుడి చుట్టూ ఇలా బయట రకరకాల చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఈ గుడి యొక్క చరిత్ర తీసుకుంటే తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను పుట్టుకతోనే రాక్షసుడు అనమాట. అయితే అతను శివుని కోసం మహాతపస్సు చేసి శివుణ్ణి మెప్పించి తనలో ఆత్మలింగంగా ఉండమని కోరాడు. దానికి శివుడు వరం ఇచ్చి ఉంటానని మాటిచ్చాడు. ఆ వరం వచ్చిన తర్వాత తారకాసురుడు బాగా మునులని తర్వాత యాగం చేసే టైంలలో బాగా ఇబ్బంది పెట్టేవాడు. తర్వాత రకరకాలుగా అరాచకాలు చేసేవాడు. ఈ అరాచకాలన్నింటినీ చూసి తట్టుకోలేక దేవుణ్ణి వేడుకుంటే మహావిష్ణువు ఏం చెప్తారు అంటే, కుమారస్వామి వల్ల ఒకటే అవుతుంది తనని సంహరించడము. ఎందుకంటే తను ఒక వరం తీసుకుంటుంటాడు, ఒక బాలుని చేతిలో మాత్రమే నేను చంపబడాలి అని. ఆయన ఉద్దేశం ప్రకారము ఒక బాలుడు ఏం చేయగలడు అంతటి మహాశక్తివంతుణ్ణి అని ఆయన. సో ఇందాక మనం చూసాం కదా భీమకుండము. ఈ పైన ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత చూస్తే ఇలా ఉంటుందన్నమాట. బయట నుండి యాక్సెస్ క్లోజ్ చేశారు, లోపల స్టెప్స్ నుండి వచ్చాం ఇందాక మనము. అండ్ ఈ గుడి చుట్టూ వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా.
అయితే ఇప్పుడు మళ్ళీ చరిత్రకు వస్తే కుమారస్వామి తారకాసురంతో యుద్ధం చేసి మొత్తానికి సంహరిస్తాడు. తనలో ఉన్నటువంటి ఆత్మలింగాన్ని ఛేదించి ఇది చేయగా 5 ముక్కలు అవుతుంది. అప్పుడు ఈ 5 పంచారామ క్షేత్రాల్లో ఒక్కొక్క ముక్క అనేది పడుతుందన్నమాట. మనకి సామర్లకోటలో చూసుకుంటే దగ్గర దగ్గర 14 అడుగుల వరకు శివలింగం అనేది ఉంది. కింది ఫ్లోర్లో అయితే మనకి ఏమీ కనపడదు. పైనకి వచ్చి చూసిన తర్వాత మనకి దేవుడు అనేది బాగా కనిపిస్తారనమాట. సో ఇక్కడ గుడి లోపల అయితే మనకి కెమెరా అయితే అలో లేదు, అందుకని చెప్పేసి మీకు చూపించలేకపోతున్నాము. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కమెంట్ చేసి మీ ఒపీనియన్ తెలపండి మనకి. అండ్ ఈ గుడి చుట్టూ కూడా ఇలా క్యూ వెళ్ళిన తర్వాత లోపల గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. తర్వాత కిందికి వెళ్ళాలంటే 2 విధాలుగా ఉంది. ఇలా ఒకటి పైకి రావడానికి, ఒకటి కిందికి రావడానికి స్టెప్స్ ఇలా. సో ఇది మన సామర్లకోట క్షేత్రం